అమ్మాయి గురించి కొనుక్కున్నాను. ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద ఆ రుద్రగడ అండతో ఎమ్మెల్యే 1000 ఎకరాలు పోగు చేస్తున్నాడు. అదే ఏరియాలో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి 60 ఎకరాల భూమి ఉందని తెలిసి బెదిరిస్తే పారిపోయారని ఈ అమ్మాయిని వెతికి మరీ బలవంతంగా తీసుకొచ్చారు. అయినా నిన్న ఊరంతా ఎతికానే కానీ అసలు మౌనిక ఆచూకే తెలియలేదు. అంత ముఖ్యమైనవనే వాడు జాగ్రత్తగా ఒక చోట దాచిపెట్టాడు బాబు. ఎక్కడా? ఇంకెక్కడ, వాడింట్లోనే. వాడింటికి వెళ్ళడం ఎంత కష్టమో రేపు ఆ ఊరు నుంచి వచ్చాక నువ్వు ఈ ఊర్లో ఉండడం కూడా అంతే కష్టం. అయినా రియానే మనం ఎక్కడున్నాం ఇంత ఈజీగా కనిపెట్టి వచ్చేసినప్పుడు ఆ రుద్రగాడికి అసలు పెద్ద పనే కదా మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి. ఇందాక వస్తున్నప్పుడు కూడా ఆడి మనుషులు ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. నా గెస్ కానీ కరెక్ట్ అయితే రేపు ఉదయం ఆడి దగ్గర నన్ను నిల్చోబెట్టాలి కాబట్టి ఏదో ఒక స్కెచ్ చేస్తారు ఈరోజు నైట్ నన్ను పెట్టుకెళ్ళడానికి. రే గణేష్, నా మాట విను. నా ప్లేస్లో నువ్వు వెళ్ళరా. నువ్వెవరో వాళ్ళకి ఎలాగో తెలియదు కాబట్టి మహా అయితే నిన్న ఇంట్లో పడేస్తారు. కానీ నువ్వు అక్కడ మౌనికని అనువున ఎత్తికి తనని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నీదిరా. నేను చూసుకుంటా మామ. సార్, వాళ్ళు మళ్ళీ మన కోసం వచ్చినప్పుడు సగం మందిని ఇక్కడే ఉంచి ఆడి బలం తగ్గించే బాధ్యత మాత్రం మీదండి. ఇక రుద్రగఢ్ సంగతి నేను చూసుకుంటా. రేయ్, ఎవర్రా నువ్వు? రేయ్, ఎవరిని పట్టుకురమ్మంటే ఎవరిని పట్టుకొచ్చిండ్రా? అక్కడికి వెళ్ళేసరికి ఈడే ఉన్నాడన్నా. చెప్, వీడు వాని ఇంట్లో ఉన్నాడంటే వీడు ఖచ్చితంగా వాడు ఫ్రెండ్ అయి ఉంటాడు. దీన్ని లోపలేసి వాడిని పట్టుకురండి, అర్థమైందా?
ప్రవీణ్ గారి సంగతి ఏమైందిరా? వాడిని తీసుకొద్దామని వెళ్తే ఎవడో సిటీ కుర్రోడు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? రే పోనీ. హలో, మన వాళ్ళని కొట్టినోడు ఊరి చివర ఉన్నాడు. సరే వస్తున్నా. షాక్ అయ్యావా? ఆ రోజు మా అమ్మ నాన్నల్ని ఊరికి దూరం చేసావు కదరా. ఈరోజు నిన్ను ఊరికి కాదు ఈ లోకానికే దూరం చేస్తా. నాకు నచ్చింది దక్కనివ్వలేదు మీ నాన్న. ఊరందరూ నాకు దూరంగా పారిపోయి తప్పించుకున్నారనుకున్నారు. కానీ ఎవరికి తెలియని నిజం ఏంటంటే వాళ్ళని వెతికి వెతికి మరి కారుతో గుద్ది లోయలో తోచింది.